హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మరి ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ అందరి ముందుకి వచ్చేస్తున్నానండి. మామూలుగా శ్రావణ మాసం అంటే శుక్రవారాలు మరియు మంగళవారాలు పూజలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. కానీ ఈ శ్రావణ మాసంలో సోమవారాలు మరియు శనివారాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజులండి. ఈ శ్రావణ మాసంలో సోమవారాలకు కూడా చాలా ప్రత్యేకత ఉందన్నమాట. సోమవారం అంటే చంద్రుడికి సంబంధించినటువంటి వారం అండి. ఆ రోజున ఎవరైనా సరే చందనం, గంధం నీళ్ళలో కలిపి శివాభిషేకం చేసినట్లయితే మానసిక ఒత్తిడి తగ్గుతుందండి. అందులోనూ ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాలలో ఇలా ఆ శివయ్యకి అభిషేకించినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను చూడవచ్చు అన్నమాట. సోమవారం రోజున ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని ఇంటినంతా కూడా శుభ్రపరచుకుని మనం రోజు చేసేటటువంటి నిత్య దీపారాధన చేసుకుని ముఖ్యంగా శివాభిషేకం చేయాలండి. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికే అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ శివలింగం లేని వారు ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తుల పటాలన్నీ పూజ చేసుకుని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికన్నా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని రావచ్చండి. ఇంట్లో శివలింగం ఉన్నవారైతే మీకు కుదిరినట్లయితే పంచామృతాలతో స్వామివారిని అభిషేకిస్తే చాలా విశేషం అండి. ఒకవేళ పంచామృతాలు కుదరకపోయినా కూడా స్వామివారికి ఆ రోజున ముఖ్యంగా చందనం అండ్ అలాగే విభూదితో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం పఠిస్తూ అభిషేకించాలండి. మీకు ఒకవేళ కుదిరినట్లయితే బిల్వపత్రాలు పెట్టి అభిషేకిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలైతే ఉంటాయండి. ఎప్పుడు కూడా శివుని మీద బిల్వపత్రం పెట్టి పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. మరి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలండి. మీకు కుదిరినట్లయితే షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఒకవేళ సమయం లేదు అనుకుంటే పంచోపచార పూజ అయినా కానీ చేసుకున్నా సరిపోతుందనమాట. మరి అలాగే సోమవారం పూట స్వామివారికి పూజ చేసేప్పుడు కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి. అందువల్లే నేనైతే వీలైనంత వరకు ప్రతి సోమవారం కూడా కొబ్బరికాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటానన్నమాట. మరి అలాగే శివయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి శంకు పూలు కానీ, తుమ్మి పూలు కానీ, లేదా మారేడు పత్రాలు కానీ దొరికినట్లయితే వాటితో స్వామివారికి అష్టోత్తరం చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ ఇవేమీ కుదరని పక్షంలో విభూతితో కలిపినటువంటి అక్షంతలతో అయినా స్వామివారికి మనం అష్టోత్తరం చేసుకోవచ్చు అన్నమాట. మరి అలాగే మనం స్వామివారికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించినప్పటికీ పాయసం మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఆ శివయ్యకి పాయసం అంటే చాలా ప్రీతి అన్నమాట. కాబట్టి పాయసం ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది అయితే ఇన్ని సోమవారాలు దీక్షగా చేస్తాము అని అనుకుని చేస్తూ ఉంటారండి. 3 సోమవారాలు, 7 సోమవారాలు ఇలాగా ఒక దీక్షలాగా అనుకుని చేస్తూ ఉంటారనమాట. ఏదైనా కూడా మనం ఆ శివయ్యని నమ్మి భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యని పూజించినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి కోరికలు అయితే నెరవేరుతాయండి. అలా పూజించి వారి కోరికలు తీరాయి అని నాతో చాలామంది కూడా చెప్పారండి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా ఆ శివయ్యని భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి దీవెనలు పొందుతారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను అనమాట. ఈ సోమవారం పూజ అనేది కేవలం శ్రావణ మాసంలో మాత్రమే కాదండి, మామూలు సోమవారాల్లో కూడా ఇలాగా ఆ శివయ్యని పూజించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.